చాలా ఉంది. పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. దయచేసి మరలా తెలియపరుస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. సొమ్మసిలిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. చాలు. చిన్న ప్రార్థన. ఆసక్తి కలిగిన వారు, ప్రభు నాతో మాట్లాడి అనుకున్నవారు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్, దయచేసి అందరు కళ్ళు మూసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగిన వారు మీలో ఒక చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన వాక్య నిమిత్తమై చేయండి అమ్మా. ఆశ కలిగిన వారు, ప్రభు నాతో మాట్లాడాలనుకున్నవారు ఒకరు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్. సహోదరుడు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించిన నమ్ముచు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ పక్కన వాళ్ళు చూసి నవ్వుతూ దేవుడు నేను దీవించిన కానీ మాట చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవుడు నిన్ను దీవించును గాక చెప్పండి. నవ్వుతూ చెప్పండి. నవ్వాలి, నవ్వకుండా ఉండకూడదు. అనుకున్నవారు, ముందున్నవారు చెప్పండి. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా మాట్లాడుకోకూడదు. ఓకే, పిన్ డ్రాప్ సైలెంట్. నవ్వుకున్నారు కదా, ఇక నాలి. చదవబడిన లేఖన భాగం యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం రాయబడిన మాట. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు అభివృద్ధి కలగజేయవాడు ఆయనే అని లేఖనంలో రాయబడిన మాట. పరిశుద్ధ లేఖన భాగంలో 66 పుస్తకాలు పొందుపరచబడ్డాయి. ఈ 66 పుస్తకాల్లో యెషయా ప్రవచన గ్రంథం ఒక ప్రవక్త. యెషయా అనేటటువంటి వ్యక్తి ఒక ప్రవక్త. ఈయన పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఈ ప్రవక్త దేవుని కొరకు పాటుపడుతూ, దేవునితో సంభాషిస్తూ, దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడే తన ఆలోచన ప్రకారము యెషయాని పరిశుద్ధపరిచినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. యెషయా దేవుని పనిలో నిమగ్నమవటానికి దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా, దేవుని కొరకు పరిశుద్ధపరచబడిన వాడిగా ఉన్నటువంటి యెషయా ద్వారా దేవుడు ఈనాటి దినాన మనతో మాట్లాడుతున్న మాటలు దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు బలహీనులైపోతున్నారు, దేవుని పిల్లలైన వారు సొమ్మసిల్లిపోతున్నారు, దేవుని పిల్లలైన వారు శక్తి గిల్లుతున్నారు అని దేవుడే యెషయా ద్వారా మాట్లాడుతూ, వారు ఏ రకంగా ఉంటే శక్తి పొందుకుంటారో, వారు ఏ రకంగా ఉంటే బలాన్ని పొందుకుంటారో, వారు ఏ రకంగా ఉంటే దేవుని సన్నిధానంలో శక్తిని బాగా పురుకొల్పుకుంటారో యెషయా ప్రవచన గ్రంథంలో ఈ 40వ అధ్యాయంలో రాయబడిన మాటలు దేవుడికి స్తోత్రం చెప్తారా? ఈనాటి దినాల్లో జ్ఞాపకం చేసుకుందాం. నేను బలహీనుని కాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఎందుకని? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత ఉంది. ఉందా లేదా? అమ్మా, బలహీనత ఉందా లేదా? బలహీనత అనేది ఉన్నది. అయితే
దేవుని లేఖనం సెలవిస్తుంది, నువ్వెప్పుడు బలహీనులువో అప్పుడే బలవంతుడివి. అందుకని బలహీనుడా నీవు బలవంతుడివి కమ్ము అని అంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనం ఇప్పుడు బలవంతులమా బలహీనులమా? చెప్పాలండి అమ్మ, చెప్పాలి, అనుకున్న వారు చెప్పాలి. బలవంతులమా బలహీనులమా? బలవంతులవే. ఎందుకని? రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము కాబట్టి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు బలహీనుడు కాదు, బలవంతుడివే అని మాట్లాడుతున్నాడు. అందుకని చెప్తున్న మాట ఏంటంటే, రాయబడిన మాట, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. దేవుని పనిలో నిమగ్నమైనటువంటి ప్రవక్త, దేవునితో సహవాసం చేసినటువంటి ప్రవక్త, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క పాదాల చెంత చేరి దేవుని కొరకు కనిపెడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒకరోజు దేవదూతలు వచ్చి ప్రవక్తతో మాట్లాడుతుంటే ప్రవక్త అంటాడు, అయ్యా నేను అపవిత్రమైనటువంటి పెదాలు గలవాడిని అని తెలియపరిచాడు. అమ్మా, ఏ పెదాలంటమ్మా? అపవిత్రమైన పెదాలు గలవాడిని అని చెప్పగా దేవుని దూత గణగణ మండుతున్నటువంటి కొలిమిలో నుంచి ఒక నిప్పు కణిక తీసుకొని వచ్చి యెషయా పెదాలకి అంటివ్వగా లేదా తాకివ్వగా అప్పుడు ఆయన ఏం చేయబడంటే పరిశుద్ధపరచబడ్డాడు, పవిత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శబ్దయంత ద్వారా గ్రహిస్తున్న వారులారా, రాయబడిన మాటను బట్టి సొమసిల్లి ఉన్నావేమో, నా వల్ల కాదు, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఎంత చేసినా నా బ్రతికింతే అని చెప్పి ఒకవేళ విసికి వేసి ఆరిపోతున్నావేమో. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నమ్మిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సొమసిల్లిపోతే దేవుడు ఈ రాత్రి నీకు ఏమిపోతున్నాడంటే బలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. నీకేమిపోతున్నాడు? బలాన్ని ఇవ్వబోతున్నాడు. నిరసించిపోతున్నావేమో, బలహీనురాలు అయిపోతున్నావేమో, బలహీనుడు అయిపోతున్నావేమో. ఇగో దేవుడి రాత్రి వేళ నీకు బలాన్ని దయచేస్తాడని లేఖనము ద్వారా తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మీరు చదవనక్కర్లేదు, కానీ మీకు అలా చూపించుకుంటూ వెళ్ళిపోతుంటా. పరిశుద్ధ లేఖన భాగంలో మనకందరికీ తెలుసు పరిశుద్ధ లేఖన భాగంలో అబ్రహాం భార్య అయినటువంటి అమ్మా శారా కంటే ముందు కావలేదా అమ్మా? అక్కడ జేమ్స్ గారు కూడా చెప్పేది ఉన్నావయ్యా? ఓకే, గుడ్. నీ వాయిస్ ఎప్పుడో విన్నా. హాగరు తన కుమారుడు యొక్క చావు చూడలేనని చెప్పి తన బాధ భరించలేక తన కుమారుడిని తీసుకుని వెళ్ళిపోయి అల్లంత దూరాన పడేసి తను ఏం చేస్తుంది తెలుసా? తన ఏడుపును నేను వినలేను, తన కన్నీటి బాధ నేను గ్రహించలేను, నేను చూడలేను, నా వల్ల కాదని చెప్పి అల్లంత దూరాన్ని విడిచిపెట్టి వెళ్ళి అంగలార్చడం మొదలుపెట్టింది, రోదన చేయడం మొదలుపెట్టింది. మీ చదవనక్కర్లేదండి, రోదన తెలియజేస్తూ ఉంది. ఎందుకని? తన యొక్క స్థితి ఏమైంది, తన పరిస్థితి ఏమైందంటే అప్పటి వరకు బాగా చూసింది ఎవరో? అబ్రహాము భార్య అయినటువంటి శారా మాటినే కదా అబ్రహాము ఏం చేసాడో మనకు తెలుసు. అయితే ఇప్పుడు శారాకి ఏం కలిగిందంటే హాగరు మీద ఈర్ష కలిగింది. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారికి కూడా ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటుంది. సంఘాల్లో విభేదాలు, అమ్మా, కుటుంబాల్లో విభేదాలు, రకరకాల మనస్పర్ధలు. కానీ జ్ఞాపకం చేసుకుంది వీళ్ళు ఎవరు అంటే క్రైస్తవ కుటుంబమే, ప్రార్థనా పరులే, ప్రార్థించేవారే, దేవుడితో సహవాసం చేసేవారే, దేవుడిని ఎరిగిన వారే, దైవనామ సంకీర్తన చేసేటటువంటి వారే. అయినా సరే ఆ కుటుంబంలో ఏం లేదు తెలుసా? సమాధానం లేదు. నేటి దినాల్లో కూడా చూసుకుంటే మీరు గ్రహిస్తే ప్రతి ఇంట్లో సమాధానం ఉన్నట్లా ఉంటుందా? చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎక్కడ? అందుకని ఇక్కడ అంటాడు కదా, హాగరు దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవదూత వచ్చింది. ఏమొచ్చిందండి? ఏమొలిపించాడు? నీటి బొగ్గని పంపించాడు. అప్పటి వరకు తను ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది, బాలుడు ముఖాన్ని చూడలేకపోయింది, తన కన్నిటిని గ్రహించలేకపోయింది. ఇక నా వల్ల కాదు అని పక్కన పడేసింది. అనుకున్న ఆ గ్రహించినటువంటి ఆమె, ఆ పని చేస్తున్న ఆమెను ఎవరు చూశారా అంటే దేవుడు చూశాడు. హాగరు కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు అరణ్యములో నీటి బుగ్గను
దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఆమె జీవితం ఏమైపోయింది తెలుసా? సొమ్మసిల్లిపోయిందండి. అమ్మా ఏమైపోయింది? ఒక రోజల్లా నీళ్లు తాగకపోతే నీ స్థితి ఏంటి? ఎమ్మటి నువ్వేం పెట్టాలి తెలుసా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ఎస్ బాటిల్ పెట్టాలి. ఎన్ఎస్ బాటిల్ పెట్టకపోతే నీ బాడీ రియాక్ట్ అవ్వదు. అయిద్దా? నీరసం వచ్చేస్తుంది. రే నీరసం వచ్చా, హ్యాపీ బాటిల్ దా. ఎందుకో? బాడీ యాక్టివ్ కావాలిగా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటను బట్టి సొమ్మసిలిన వారికి దేవుడు ఏమిస్తాడంటే బలాన్ని కలగజేస్తానని తెలియపరుస్తున్నమాట. అక్కడ హాగరు దేవునితో సహవాసం చేస్తూనే తన కుమారుడు యొక్క చావును చూడలేదని చెప్పి ఆమె సొమ్మసిల్లిపోతే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి అరణ్యంలో ఏ బుగ్గను పుట్టించాడు అంటే నీటి బుగ్గను పుట్టించగా ఆ నీటిని తాగినట్టు ఆమెకి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన అంటాడు కదా, యాకోబు బావి దగ్గర కూర్చున్నట్టు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎవరితో? సమరయ స్థితిలో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతూ తెలుసా? నేను ఇచ్చే నీళ్ళు మరలా నీకు, అమ్మాయి నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు దాహం అవ్వచ్చేమో, కానీ నేను ఇచ్చే నీరు నీకు మరలా దాహం అవ్వదు. గల కారణం ఏంటి తెలుసా? అది నీకు బలాన్ని ఇచ్చింది, అది నిన్ను జీవింపజేస్తుంది, అది నిన్ను రక్షింపజేస్తుంది. కాబట్టి నేను ఇచ్చేది ఏంటంటే బలంతో కూడింది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఏం కావాలంట? బలం కావాలి. నాకు మొత్తం నలుగురు బావగారులు అంటే నలుగురు చెల్లెళ్ళు. ఒక పెద్ద బావ పాస్టర్ గారు, రెండవ బావ పాస్టర్ గారు, మూడవ బావ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండి డాక్టర్ గారు, మూడవ బావ గారు మిస్సెస్ అంటే మూడో చెల్లి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ. అర్థమవుతుందా? మూడవ చెల్లి, నాలుగో చెల్లి శ్రీకాకుళంలో ఉంటుంది. ఆమె ఎమ్మెల్టీ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంది. అంటే మొత్తం నలుగురు. ఏ బలహీనత వచ్చినా సరే, ఏది కావాలన్నా సరే ఎవరిని అడుగుతారా అంటే మా చెల్లిని కానీ, మా మూడో చెల్లిని కానీ, మా మూడో బావ గారిని, అయ్యా నాకు పలానా వచ్చింది, అయ్యా నాకు పలానా బలహీనత వచ్చి ఏం వాడమంటావు? వాళ్ళు చెప్పేదేంటి? నేను అంటా కదా, మొదట నువ్వు ఎవరి దగ్గరికి రావాలరా అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళాలి. అమ్మా అర్థమవుతుందా? దేవుని పిల్లలైన వారు గ్రహించాల్సింది ఏంటంటే మొదట దేవుని సన్నిధి, నెక్స్ట్ ఏదైనా సరే మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడిని పట్ల గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలాభివృద్ధిలోనికి తీసుకొని వచ్చునుగాక అని ప్రభు పెడుతున్న దాసుని కానీ మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో రాబడిన మాటను బట్టి రాత్రి వేళ కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. అమ్మా, యెషయా ప్రవచన గ్రంథం 41:10, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకో, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎవరు బలపరుస్తారంట? అమ్మా ఎవరు బలపరుస్తారంట? దేవుడే బలపరిస్తే మనం ఎందుకు భయపడాలి చెప్పండి. 2000 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 2000 సంవత్సరంలో 2002 2 సంవత్సరాలు తరిపిదైంది. అప్పటి వరకు నా ప్రసంగాలు పొలాలకు చెప్పుకున్నా, కొబ్బరి చెట్లకు చెప్పుకున్నా, నీళ్ళ ట్యాంకులకు చెప్పుకున్నా. ఎందుకంటే 2 సంవత్సరాలు మనుషులకు చెప్పకూడదు, ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టికల్ కావాలి. మా లెక్చరర్ ఏమన్నారంటే, అయ్యా ఏ చెట్లు జనాభా అనుకో, ఈ కొబ్బరి చెట్లే పాస్టర్లు అనుకో, అక్కడ నుంచొని వాక్యం చెప్పన్నాడు. 2 సంవత్సరాలు ముగించేపాటికి, ఇంకొక 2 నెలల్లో ముగించేపాటికి బలిపీఠం ఎక్కించారు. నేటి దినాలు అందరూ ఎక్కేస్తున్నారు బలిపీఠాలు. బలిపీఠం ఎక్కించి ప్రసంగం చేయమన్నారు. ఏం చేయాలి? ఏమంటే చెట్లకు చెప్పినోడిని, పొట్లకు చెప్పినోడిని, పొలాలకు చెప్పినోడిని ఒకేసారి 500 మంది జనాభా కూర్చుంటే ప్రసంగం చేయగలనా? వెళ్తుందా? ఇప్పుడు నేనేం చేయాలి? కూర్చున్న వాళ్ళంతా ఏమనుకోవాలి? చెట్లు అనుకోవాలి, పొట్లు అనుకోవాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు కొబ్బరి చెట్లు అనుకోవాలి. ఇలా అనుకొని ఆ విజయవాడ సియోను బైబిల్ కళాశాలలో మొట్టమొదటి ప్రసంగం చేశా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రసంగానికి
కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దేవుడు బలపరచాలి. ప్రభువా నేను చెప్పేటప్పుడు ఎవరైనా మరి నా ముందుకు వస్తే ప్రసంగం ఆగిపోద్దయ్యా అని అనుకునే పాటికి మాకు ఒక లెక్చరర్ ఉన్నాడు. ఆయన పేరు క్రిస్టఫర్ అయ్య గారు. ఆయన ముందుకు వచ్చాడు, ఎదురు నుంచున్నాడు, ఆగిపోయింది ప్రసంగం. ఫ్యాకల్టీ వచ్చి నుంచుంటే ఏమొస్తుంది? మనం వచ్చిందే మాట వచ్చిందా? ఇక రాధిక ఆయన పక్క వెళ్ళాలి, ప్రసంగం రావాలి అంటే మీకు అర్థం కాడగా మాట్లాడుతున్నా. ఇప్పుడు భయం, ఏం పర్వాలేదు క్యారీ అని అన్నాడు. అయ్యా మీరు వెళ్తే నేను బోధిస్తానయ్యా, మీరు వెళ్ళండి. ఇక్కడ రాయబడిన మాట బలపరచడం గురించి మాట్లాడుతున్నాం. యూ డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అనాలి. ఏంటంట, అమ్మా నువ్వు బాధపడకబాక, నేనున్నాలే, నేను చూసుకుంటాలే అని చెప్పి మాట్లాడాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమో తెలిపి నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సొమ్మసిలిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. అర్థమవుతుందా? ఏం చేస్తాడు? బలపరిచే దేవుడు. మొట్టమొదట మన దేవుడు ఎలాంటి వాడు అంటే బలపరిచే దేవుడు. బలహీనుల వైపోయేవేమో ప్రభువుని ఎరక మునుపు, ప్రభుతో సహవాసం చేయబడుకు మునుపు నేను దోషుడు దేశుడు రక్తం కక్కేవాడిని. అర్థమవుతుందా? రక్తం కక్కుతున్న నన్ను అనేక మంది చేదరించుకున్నారు. వ్యాధి వచ్చిందన్నారు, క్యాన్సర్ వచ్చిందన్నారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆఖరికి ఎట్టకేలకు ట్రీట్మెంట్ అంతా చేయించారు. ఏమీ లేదని తెలిసింది. తరువాత మా అమ్మగారు ప్రభువుని ఎరిగింది. మీలాంటి విశ్వాసులు మా అమ్మగారికి చెప్పగా ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మాయి ప్రభువు నమ్ముకో, మీ అబ్బాయి బ్రతుకుతాడు. మీ అబ్బాయి బ్రతికిన తర్వాత ఆ అబ్బాయి దేవునికి సాక్షిగా ఉంటాడని చెప్పినప్పుడు మా అమ్మ విశ్వసించింది, నమ్మింది. అయ్యా వాడి దోషుడితో 3 దోషుళ్ళు చిల్లరేస్తానయ్యా. ఏంటంట చెప్పండి, ఏం వేస్తుందంట? అది ఆమె విశ్వాసం. 3 దోషులు వేస్తానని చెప్పి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం చేసుకున్న దాన్ని బట్టి గొప్ప స్వస్థత దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దోషుడు రక్తం కక్కి నన్ను దేవుడు స్వస్థపరిచి ఈరోజు ఏం చేశాడు? మీ ముందు నిలబెట్టాడు. ఆ రోజు మమ్మ గనక ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, మమ్మ గనక ప్రభువులో బలపడకపోతే, మమ్మ గనక ప్రభునామ స్మరణ చేయకపోతే, మమ్మ గనక ప్రభునామాన్ని గణపరచకపోతే ఈరోజు ఎలీషా భాష గారు మీ ముందు నుంచునేవారు కానీ కాదు. గల కారణం ఏంటంటే ప్రభు బలపరిచే దేవుడు. బలహీనులైన వారిని ఏం చేస్తాడంటే బలపరుస్తానంటున్నాడు. ఏ విషయంలో నువ్వు బలపరచబడుతున్నావు, బలపరచలేకపోతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈనాటి దినాల్లో ప్రతి వాని గృహంలో ఏముంటుందంటే కలతే, ఇబ్బందే, శోధనే. నా పరిస్థితి ఇంతే, నాకే దిక్కు లేదు, నీవే నాకు దిక్కయ్యి అని చెప్పి బాధపడేటటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఎవరైనా చేయూతనిస్తారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూసేటటువంటి జనాంగమైన వారు అనేక మంది కావచ్చు. అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. అందరూ ఎవరి ప్రార్థన ఎలాంటిదో ఎవరికేం తెలుసు. సంఘ ప్రార్థన ప్రాముఖ్యమైనదిగా, అందుకనే భక్తిలో ఏం చేయాలి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం జరిగిస్తా అంటున్నాడు. కాబట్టి ప్రార్థన వల్ల ఏం జరిగిందంటే గొప్ప కార్యం జరిగిద్దిగా. అందుకని సంఘం అంతా ఏం చేయాలంటే దేవునిలో బలపడాలి, దేవునిలో బలాన్ని పుంజుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధానంలో భక్తి చేస్తున్నప్పుడు ఒకవేళ నువ్వు బలహీనరాలుగా ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఏం చేస్తాడు? మీకు ఒక మాట చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నూతన నిబంధన చదవనక్కర్లేదు కానీ బేతెస్తా కోనేరు అనేటువంటి ఒక కోనేరు ఉంది. దానికి 5 మండపాలు ఉన్నాయి. అంటే 5 దారులు అండి. 5 మండపాల దగ్గర వ్యాధిగ్రస్తులైన వారు ఉన్నారు, బలహీనులైన వారు ఉన్నారు, అనారోగ్యం చేత బాధపడుతున్న వారు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు, అనేక మంది అక్కడ పడున్నారు. ఆ పడున్నటువంటి సమయంలో ఆ కోనేటిలోకి దేవదూత వచ్చి దిగి నీళ్లను కదుపుతుంది. ఆ నీళ్లను కదిపినప్పుడు ఎవరైతే ఆ కోనేటిలో దుముకుతారో ఆ దుముకిన వారికి స్వస్థత కలిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. వారు ఏం చేయబడుతున్నారు? స్వస్థత పొందుకుంటున్నారు. వారు ఏం చేయబడుతున్నారు? బలపరచబడుతున్నారు. వారు ఏమవుతున్నారు? బలహీనులు అయినటువంటి వారు బలవంతులు అవుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రతిరోజు చూస్తున్నాడండి, ప్రతిరోజు ఏడుస్తున్నాడు, ప్రతిరోజు అంగలారుస్తున్నాడు. నా స్థితి ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా?
నా బ్రతికింతేనయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, నేను దేకరలేకపోతున్నానయ్యా, ఎప్పుడయ్యా నేను లెగిసి నడిచేది? ఎవరైనా తీసుకువెళ్తే బాగున్ను, ఎవరైనా సరే తీసుకువెళ్ళి నీళ్ళలో ముంచితే బాగున్ను అని యోచన చేస్తూ దిక్కుమాలిన స్థితిలో ఉండి, పనికి మాలిన స్థితిలో ఉండి, దౌర్భాగ్య స్థితిలో ఉండి అతగాడు బాధపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి తెలుసా? మా 38 ఇయర్స్, 38 సంవత్సరాలు బట్టి. ఈ 38 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాడు. ఆ 38 సంవత్సరాలు బట్టి అక్కడే భక్తి చేస్తున్నాడు. ఆ 38 సంవత్సరాలు బట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సాహి స్థితిలో ఉన్నాడు. బలపరచబడలేకపోతున్నాడు, బలాన్ని పుంజుకోలేకపోతున్నాడు. నేటి దినంలో క్రైస్తవ పిల్లలైన వారు కూడా దేవుని మందిరంలో ఉండి దేవునితో సహవాసం చేస్తూనే దేవుని వాక్యాన్ని వినినట్టే విని వినలేకుండా ఉంటున్నారు. వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే వాక్యము హృదయంలోనికి ఏమాత్రం కూడా వెళ్ళటం లేదండి. కాబట్టి 38 సంవత్సరాల బట్టి కాదు, 50 సంవత్సరాల బట్టి దేవుని మందిరంలో ఉన్నా సరే మన స్థితి ఏంటి తెలుసా? ఆ బేతెస్తా కోనేరు దగ్గర పడున్నటువంటి వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో మన స్థితి కూడా అంతే. దేవుని మందిరానికి వస్తున్న మనం, దేవునితో సహవాసం చేస్తున్న మనం ఎదుగుదల కావాలి. ఏం కావాలంట అమ్మ? ఏం కావాలి? ఎదుగుదల కావాలి. ఎదుగుదల ఎదగలేకపోతే ఎక్కడ వేసేవరా గొంగలంటే అక్కడే ఉన్నానంటది కదా. అవునా కదా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. వివాహం జరిగిన తర్వాత ఏడాదిలో పిల్లలు పుట్టకపోతే ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? చెప్పండి అమ్మా. మాది పల్లెటూరు కాదులే, ఇది పల్లెటూరు కాబట్టి సిటీ వాళ్ళకి పల్లెటూరు తేడా ఉంటుంది. ఏమంటారు? ఎవరు అంటున్నారు చెప్పండి. ఓయ్ గుడ్రాలు, పిల్లలు లేదానా? పొద్దున్న నీ మొక్కలే చూడాల్సి వచ్చింది. ఆ పొద్దున్న నువ్వు ఎదురొచ్చావా? అయ్యో ఎంత పని చేసేవే. లోపల బా. ఎక్కడికి పోవాలంట? ఎక్కడికి పోవాలి? లోపలికి వెళ్ళినటువంటి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. కన్నీరు కారుస్తుంది, అంగలారుస్తుంది, రోదంతం చేస్తుంది. దేవుడి ఇవ్వని దానికి నేనేం చేశాను? ఇప్పుడు బలపరచబడాలి. బలపరచబడాలంటే ఏం పర్వాలేదులే, కుమారులు యెహోవాను గురించి స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం. అమ్మాయి ఏం కాదు, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడులే అని చెప్పేటటువంటి బిడ్డగా నీవు నేను ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. బలపరచడం అంటే అది. బలహీనులైన వారిని బలపరిచే దేవుడు. 38 సంవత్సరాలు బట్టి బేదెస్తా కోనేరు దగ్గర పడున్నటువంటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి, దేకరలేనటువంటి వ్యక్తి, ఇదిగో అనారోగ్యం చేత బాధపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయబడాలి? బలపరచబడాలి, లెగిసి నుంచోవాలి, నడవాలి, దేవుని పని కొరకు నిమగ్నం అవ్వాలి. ఎదురు చూశాడు, సమయం అయిపోతుంది, బాధపడుతున్నాడు, కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదండి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి, పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియము ప్రభు యేసు, ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియము ప్రభు యేసు, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు. హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా? ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? తూతూ మంత్రం, తుమ్మాకు మంత్రం, ఆమేన్, అంతేనా? ఆ ప్రార్థన చేయకూడదమ్మా. ఆ ప్రార్థన సమాధానం దారదు. 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలు? ఎంత భక్తి చేసి ఉంటాడు, ఎంత అంగలార్చుంటాడు, ఎంత రోదంతం చేస్తుంటాడు, ఎంత బాధపడి ఉంటాడు.
ఆలోచన చేయండి. ఇప్పుడు బలహీనుడే కదా ఆయన, అవునా కదా? ఇప్పుడు బలహీనుడు ఏం చేయాలి? బలపరచబడాలి. బలపరచబడాలంటే ఆ ప్రాంతానికి ఎవరు రావాలి తెలుసా? యేసు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పు. యేసు ఎలా వస్తున్నాడు తెలుసా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు పాడాలి. లోకమంతా పెద్దగా. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు, యేసు రాజుగా లోకమంతా. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు ఏమ్మా? ఎక్కడికి వస్తున్నాడు ఏమ్మా? భూలోకానికి వస్తున్నాడా? బలహీనులైన వారి దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ వస్తున్నాడు తెలుసా? బలహీనుడైన వారు. ఎక్కడైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే నడవలేకుండా ఉన్నారో, ఎవరైతే మానసికంగా కుంగిపోతున్నారో, ఎవరైతే అనాలోచనగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుకు దూరముగా ఉన్నారో వారి దగ్గరికి వచ్చి బలపరచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? 38 సంవత్సరాలు బట్టి బలహీనుడు అయిపోయాడు. అతగాడి దగ్గరికి ఎవరు వస్తున్నారంటే యేసయ్య డైరెక్ట్గా వచ్చాడు. అమ్మా, ఎవరు వచ్చారు? నేటి దినాల్లో యేసుని ఎరిగినటువంటి బిడ్డల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నారు తెలుసా? ఎక్కడ కూర్చోబెడుతున్నారు తెలుసా మీకు? నేను చెప్తాను. మార్తా మరియా యేసు ప్రభుని ఎక్కడ కూర్చోబెట్టారు చెప్పండి? ఎక్కడ కూర్చోబెట్టారమ్మా? బైబిల్లో మార్తా మరియా ఉన్నారా? వాళ్ళిద్దరు ఏమవుతారు? వదిన ఆడబిడ్డలు కదా. వెనకాల వాళ్ళు చెప్పండి. వదిన ఆడబిడ్డలా, అక్కా చెల్లెళ్ళ? అయ్యా వెనకాల వదిన ఆడబిడ్డలా, అక్కా చెల్లెళ్ళు, అవునా కదా? అవునా. ఇప్పుడు యేసు ప్రభువుని ఎక్కడ కూర్చోబెట్టారు? ఒక ఆమె ఎక్కడ కూర్చోబెట్టి చెప్పండి. ఏందో మాట్లాడరేంటమ్మా? మాట్లాడితే మీ ముచ్చాలు రాలిపోతాయా? ఎక్కడ కూర్చోబెట్టారు? యేసయ్యా మా ఇంటికి రాయ్యా. వచ్చాడు, కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు. ఒక ఆమె ఎక్కడ కూర్చుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఒక ఆమె ఏం చేస్తుందంటే వంట చేస్తుంది, కిచెన్లో ఫుల్ బిజీ. ఏసై చికెన్ తింటాడు కదా, ఏసై మటన్ తింటాడు కదా, ఏసై గారెలు తింటాడు కదా, ఏసైకి గాలి కుడి మాసం అంటే ఇష్టం కదా. అదే కదండి ఈ రోజుల్లో, ఈ 2024లో అదే కదా. అప్పుడంటే అవి, ఇప్పుడంటే ఇప్పుడు ఇవి. కాబట్టి ఏసైకి ఏం కావాలో అవన్నీ వంటాక అక్కడ కూర్చుంది. కానీ ఏసైని అక్కడ కూర్చోబెట్టారంటే నట్టింట్లో కూర్చోబెట్టారు. కానీ ఏసైని కూర్చోబెట్టారు, కానీ ఏసై మాట వింటాక మాత్రం ఒక్కళ్ళే వచ్చారు. అమ్మా, ఒకళ్ళు వచ్చారా? ఇద్దరు వచ్చారా? ఒక్కళ్ళే వచ్చారు. కానీ అదే ఏసయ్య గలిలయ నది తీర ప్రాంతానికి బయటకు వస్తే ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది తెలుసా? చెప్పండి. జనసమూహముతో నిండిపోయింది. గల కారణం ఏంటంటారు? చెప్పండి. గల కారణం ఏంటి? ప్రచారం చేశారనా, ప్రచారం చేయలేదనా? అమ్మా, ఎవరైనా చుట్టాలు వచ్చారు ఇంటికి, ఏం చేస్తాం? వాళ్ళు వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఉన్న తర్వాత ప్రచారం చేస్తాం. అక్క వచ్చిందండి చాలా దూరం తర్వాత. అదే యేసు వస్తే మార్తా మరి ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరూ కలిసి దేవుని మాటలు వింటా కూర్చున్నారు, కానీ ఎవరిని కూడా ఎందుకని? ఒక వ్యక్తి బైబిల్లో చెరసాల పునాదులు కలిగిపోయిన తర్వాత చెరసాల నాయకుడు ఏం చేసేసాడంటే ఆ పౌలుసీలను ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటి మొత్తానికి సువార్త బోధించుకున్నాడు. అయ్యా వాక్యం చెప్పండి, రక్షించబడాలని మేమేం చేయాలి? దేవుని వాక్యం బోధించారు. వాక్యాన్ని బోధించిన తర్వాత వారు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వారి ఇంటి వారందరికీ ఏం పెట్టారు తెలుసా మీకు ఈ సంగతి? భోజనం పెట్టాడు. ఏం పెట్టారు? దొంగలు కదా వీళ్ళు, పౌలుసీలలో చెరసాల్లో ఉండాల్సిన వాళ్ళు కదా, ప్రార్థన చేశారు కదా, చెరసాల పునాలు కదిలిపోయాయి కదా. అది చూసినటువంటి చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు కదా. ఆశ్చర్యపోయినటువంటి వ్యక్తి చంపుకోవాలనుకున్నాడు కదా, హతమార్చుకోవాలనుకున్నాడు కదా. ఆ వ్యక్తిని చూసి, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాం,
ఉన్నవారందరూ చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. ఇంటికి తీసుకువెళ్ళాడు. వారు ఏ దేవుణ్ణి అయితే ఎరిగారో, వారు ఏ నామ సంకీర్తనని చేశారో, వారు ఏ నామాన్ని కనపరిస్తే చెరసాల పునాదులు కదిలిపోయినాయో, చెరసాల సంఖ్యలు విడిపోయినాయో అవి గ్రహించినటువంటి చెరసాల నాయకుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే వారిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఈరోజు నేను నమ్మిన నా యేసయ్య మీ ఇంటికి రావాలంటే కనుక ఆయన అడగండి, ప్రభువా మా ఇంటికి రా, రాత్రి వేళ నాతో కలిసి నాతో రాయ్యా, మా ఇంటికి రా ప్రభు, నన్ను బలపరచు, నేను బలహీనుడై ఉన్నానయ్యా, నన్ను బలవంతుడు చేయి అని చెప్పి ప్రభువుని అడుగు. ఆయన బలపరచడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మీ ఇంటికి రావడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నీతో సహవాసం చేయడానికి సిద్ధపాటు కలుగున్నాయండి. అందుకని రాయబడిన మాట, బలహీనులైన వాడిని ఆయన బలపరచడానికి ఆయన ఎక్కడున్నాడంటండి, ఆయన రెడీగా ఉన్నాడని లేఖనంలో రాయబడిన మాట. దేవుడికి స్తోత్రం చెప్తారా? గంభీరంగా స్తోత్రం చెప్తారా? అందుకని యెషయా ప్రవచనం 41:10 రాయబడిన మాటను బట్టి చూసినట్లయితే, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణహస్తము నిన్ను ఆదుకొనిను అని అంటున్నాడు. ఎవరు బలపరుస్తారంట? ఇప్పుడు ఆ బేతెస్తా కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తి ఎవరి చేత బలపరచబడ్డాడు అంటే డైరెక్ట్గా దేవుని చేతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతే. ఆయన వచ్చి లేచి నీ పరుపెత్తుకొని లేక అన్నాడు. ఒక మాట సెలవిచ్చాడు, దిక్కులు లేచాడండి, పరుపెత్తుకొని నీకు ఇచ్చాడు. అప్పటి దాకా 38 సంవత్సరాలు కంపు కొట్టింది తన యొక్క జీవితం అంతా. మాలిన్యంతో మురికి కూపంలో పడిపోయాడు. ఇప్పుడు అదే మాలిన్యంతో ఉన్నటువంటి పరుపుని ఏం చేశాడంటే సంకబెట్టుకొని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం చెప్పు. రాత్రి వేళ నీ జీవితం కూడా అలా ఉండొచ్చు, బలహీనమైన భయం ఉండవచ్చు, అనారోగ్యం చేత బాధపడుతుండొచ్చు, ఇక నా స్థితి ఇంతే, నా పరిస్థితి అనుకోవచ్చు. అయితే నేను ఎరిగిన దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నీ విశ్వాసంతో వచ్చావో, ఏ నమ్మిక చొప్పున వచ్చావో, నీకు ఎటువంటి రుగ్మత ఉన్నా సరే, ఎటువంటి వ్యాధి ఉన్నా సరే, ఎటువంటి బలహీనత ఉన్నా సరే, దానిని ప్రభువుని అడుగు. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి వేళ నీ ఎదుకు వచ్చానయ్యా, నన్ను బలపరచయ్యా. ఏం చేయాలంట? నన్ను బలపరచు. నేను అదే చెప్తా, మా సంఘానికి అదే చెప్తా, మా మందిరంలో ఉన్న విశ్వాసులకు అదే చెప్తా. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన ద్వారా తప్ప మరి దేనివల్ల కూడా సాధ్యము కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే రకరకాలుగా డబ్బులు ఆ యొక్క తీసుకోవడం తప్ప కరెక్ట్గా క్యూర్ అయితే అని చెప్పి చెప్పలేరు. మొదట ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వండి, తదుపరి ఏదైనా సరే అని చెప్పి తెలియపరుస్తుంటా. అంటే మీకు అర్థం కాడానికి ఆ 38 సంవత్సరాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే బలపరచబడ్డాడు. ఈ రాత్రి వేళ మీరు బలహీనంగా ఉంటే ఏం చెప్పాలి తెలుసా? బలపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులకి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, అలసిన వారిని మాటల చేత, అమ్మా వినండి, ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట యెషయా ప్రవచన గ్రంథం 54వ వచనం అంటున్నమాట, దేవుడు నిన్ను బలపరచాలంటే మీరేం వినాలి తెలుసా? ప్రతిరోజు దేవుని మాట వినాలి. ఏం వినాలి? ఏం వినాలి? నీ మాట వింటాను, నీ పని చేస్తానయ్యా. అమ్మా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఎత్తుకోడాడి నన్నెత్తుకోడాడి, ఎత్తుకోడాడి నన్నెత్తుకోడాడి. ఎత్తుకోవాలవుదా? మమ్మీ ఎత్తుకోవాలంటే డాడీ ఎత్తుకోవాలని ఏం చేయాలి? మాట వినాలిగా. దేవుని మాట, తండ్రి మాట, తల్లి మాట వినకపోతే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు దేవుడు ఎలా బలాన్ని ఇస్తాడు? సమస్యలిపోయి నిన్ను, బలహీనరాలని నిన్ను ఇప్పుడు దేవుడు బలపరచాలంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? దేవుని మాట వినాలి. ఏమో వినాలి? దేవుని మాట వినిటే నువ్వేం చేయబడతావు అంటే బలపరచబడతావు.
వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బలపరిచిద్ది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బలాన్ని దయచేసిద్ది. ఆ వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపించిద్ది. ఇగో ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తే అది మనకి ఊరట కలిగించిద్ది, బలాన్ని కలగజేస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు త్వరగా. యెహోషువకి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, వానికి ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి అంతటి చప్పున చేయవలను. అమ్మా వినాలి, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవుడు యెహోషువకు చెప్తున్నాడు, దానిలో రాయబడిన ప్రతి మాట చేయటానికి, అనగా జాగ్రత్త పడాలంట. అంటే ఏం చేయాలి? వినాలి. ఎవరి మాట? దేవుని మాట. ప్రతిరోజు దేవుని మాట వినాలి. మనుషులకి, సంఘానికి, దేవునికి మధ్యవర్తి ఎవరో తెలుసా? ఎవరు? సంఘానికి దేవునికి మధ్యవర్తి ఎవరు? సంఘ దైవజనుడు. దైవజనుడు ఏ వాక్యం అయితే బోధిస్తున్నాడో, దైవజనుడు ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో, దైవజనుడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాటను చాలా శ్రద్ధగా జాగ్రత్తగా విని ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం వింటే మనం ఏం చేయబడుతుంది తెలుసా? ఆశీర్వదించబడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. మీకు ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. కేరేతు వాగు దగ్గర ఒక వ్యక్తి మోకాళ్ళు వేసాడు. తెలుసా మీకు ఆయన ఎవరో? అమ్మా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, బయ్ వెళ్ళు. వెళ్తానయ్యా. ఎక్కడికి వెళ్ళమంటావు? అదిగో పొలం చోటకి వెళ్ళు. వెళ్ళిపోయాడు. చెప్తున్నా విను, బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు, ఉన్న పొలాన్ని ఇల్లు అన్నాడు. సరే సార్ అలాగేనయ్యా. ఎక్కడికి వెళ్ళమంటావు? వెళ్ళు, వాగు, అక్కడ ఒక వాగు ఉంది, ఆవు దగ్గర కూర్చుంటానయ్యా. ఏం చేయమంటావు? నేను చెప్పేదాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. మోకాళ్ళు ఎటు మొదలు పెట్టాడు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి, అమ్మాయి నేను చెప్పేదాకా మోకాళ్ళు ఏంటి వేస్తావా? ఉండు పాస్టర్ గారు, మాకు టైం అవుతుంది వెళ్ళాలి, కానీ 5 నిమిషాలు ప్రార్థన చేస్తా అంతే. ఇంటేమైనా లేదా తెలియదు, అయ్యగారికి డిమాండ్ చేస్తారు ఇప్పుడు. కానీ ఆ వాగు దగ్గర మోకాళ్ళు ఇట్టకి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పేదాకా, ఆయన మాట వినబడేదాకా, దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని స్వరం వినబడేదాకా, దేవుని స్వరం వినేదాకా మోకాళ్ళు వేసినటువంటి వ్యక్తి మోకాళ్ళు వేసినట్టే ఉన్నాడు. సాయంత్రం అయింది, దేవుడు డిన్నర్ పంపించాడు. ఆఫ్టర్నూన్ అయింది, దేవుడు లంచ్ పంపించాడు. మార్నింగ్ అయింది, దేవుడు బ్రేక్ఫాస్ట్ పంపించాడు. మనకైతే ఈవినింగ్ స్నాక్స్ కావాలిగా, మరి ఆయనకి పంపించాడో నాకు తెలియదు. పంపించాడు, తిన్నాడు, తృప్తిగా నీళ్ళు తాగాడు, మళ్ళీ మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన అయిపోయింది, చాలేలే బయలుదేరు, అదిగో అలా దూరానికి వెళ్ళు, నేను చెప్పే ప్రాంతానికి. ఏ ప్రాంతానికి వెళ్దామంటాయ్యా? అదిగో పలానా ప్రాంతంలో పలానా కుమార్తె బాధపడుతుంది, వెళితే నీకు ఎదురైతే వెళ్ళు. బయలుదేరాడు. బయలుదేరే సమయానికి అక్కడ ఒక స్త్రీ ఏమేరుతుంది తెలుసా? పొలలు ఏరుకుంటుంది. ఏమేరుతుంది? పొలలు ఏరుతుంది. మనకి తెలుసు కదా. పొలలు ఏరుకున్నట్టు ఆమెను చూసి ఆమెతో మాట్లాడుతున్నాం. అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? మాది పక్కనే ఊరయ్యా. ఎందుకు ఏరుకుంటున్నావు? అయ్యా ఇది పరిస్థితి అయ్యా. మరి ఏం చేద్దాం అనుకున్నావు? చచ్చిపోదాం అనుకున్నానయ్యా. చచ్చిపోయి నీకు పొలలు ఏరుకోవడం పని ఏంది? ఏమి లేదయ్యా, ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, మా పిల్లోడికి నేను తిని
చచ్చిపోదాం అనుకున్నానయ్యా. స్పీచ్ దానా, నీకు బుర్ర ఉందా లేదా? చనిపోయి నీకు తిండితో పని ఏముంది, చచ్చిపోవచ్చుగా. అవునా కదా? నేను మీకు అర్థం కాడాకి, నేను చదువుకునే రోజుల్లో నైట్ పూట చక్కర రెడీ అయిపోయి టక్కు టై కట్టుకొని షూ వేసుకొని బయటికి వెళ్ళేలాగా చక్కగా రెడీ అయిపోయి మేకప్ అయిపోయి మంచమే పడుకు ముసుకేసేవాడిని. ఎందుకో తెలుసా? మా అమ్మమ్మ చెప్పేది, అరే పడుకునేటప్పుడు చక్కగా రెడీ అయి పడుకుంటే అందమైన కళ్ళు వస్తాయిరా. ఏం కళ్ళు? అందమైన కళ్ళు వస్తాయని చెప్పింది. ఆ మాట పట్టుకున్న ఇక సాయంత్రం నైట్ పూట భోజనం చేయటం, రెడీ అయిపోవటం, టక్కు టై షూ వేసుకొని చక్కగా ముసుగుతాన్ని పడుకోవడం, ఒక్కలు వచ్చేది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎర్రి బాగులోడు అంటే ఎవరంటే నేనే, చెప్పింది కదా, అలా చేసేవాడిని. ఇప్పుడు అక్కడ ఎర్రి బాగులోడు ఎవరంటే ఏలియానే కెరీర్ బాగు దగ్గర ఉంది కదా. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోయాడు. ఎదురయ్యేపాటికి మనకు తెలుసు ఆ సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు ఆమె ఎవరి మాట విందరా అంటే సేవకుడి మాట వింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఏం చేయాలి? మాట వినాలండి. దేవుని మాట వింటే, సేవకుడి మాట వింటే మీరు ఏం చేయబడతారు తెలుసా? బలపరచబడతారు. బలము కావాలి. అయ్యా నేను బలహీనుడు అయిపోతున్నా, నన్ను బలపరచడు అంటున్నావు కదా. అయితే ఈ రాత్రి వెళ్ళి ఎవరి మాట వినాలి తెలుసా? సంఘానికి దేవునికి మధ్యవర్తి అయినటువంటి దైవజనుడు మాట వినాలి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చెలిపై దేవునికి స్తోత్రం చెప్పు. ఈనాటి దినాల్లో దైవజనుడు మాట వినేవాళ్ళు తక్కువైపోయారండి. సంఘం ఏది చెప్తే అదే. సంఘం కూర్చోమంటే అయ్యగారులు కూర్చుంటున్నారు, సంఘం నిలబడమంటే అయ్యగారు నిలబడుతున్నారు. కానీ అది కాదు కావాల్సింది. సంఘమే సేవకుడి మాట వినాలి, సంఘమే దైవజనుడి మాట వినాలి, సంఘమే దేవుని మాట వినాలి. సంఘం ఎలా ఉండాలంటే సేవకుడు ఏది చెబితే దాని ప్రకారం నడిచేటటువంటి విధంగా ఉండాలి. అందుకే ఏలియా చెప్పాడు, ఆ విధవరాలు శిరసా వహించింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఆమె బలహీనురాలు కాదు, బలవంతురాలు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు వారి ఇంట్లో శోధన ఉంది, ఇబ్బంది ఉంది, కరువు ఉంది, ఖడ్గం ఉంది, భరించలేదు, చనిపోవడానికి సిద్ధపడిపోయింది. అయినప్పటికీ ఇదిగో దేవుడు పంపాడు. దేవుని సేవకుని మాట వింది, ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే ఎవరైతే దేవుని సేవకుల మాట వింటారో, దేవునితో సహవాసం చేస్తారో, వారు ఏం చేయబడతారంటే ఆశీర్వదించబడతారు. ఆ సారేపతి విధవరాలు ఏమి చేయబడింది అంటే ఆశీర్వదించబడింది. అప్పుల పాలైపోయిందండి, అప్పులు తీర్చలేని స్థితిలో ఉంది. సేవకుడు మంచి సలహా ఇచ్చాడు, ప్రార్థన చేయమ్మా. కొంచెం నూనె ఉంటే కొండలో నుంచి నీళ్ళు, ఆ నూనె ఉబికి ఉబికి పొర్లుతున్నాయి. అన్ని దబరాలు తెచ్చింది, అన్నిట్లో పోయించింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ నూనె అమ్ముకొని బ్రతుకు. అప్పుల పాలైపోయినాయి. ఇప్పుడు అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. ఎవరి మాట వింటే? దైవజనుడు మాట వింటే. ఇప్పుడు అందుకని రాయబడిన మాట, సొమ్మసిలిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఇప్పుడు ఆమె బలపరచబడింది. సేవకుని మాట వింటే నువ్వేం చేయబడతావు అంటే బలపరచబడతావు. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే. మాకు 8 పిన్నులు ఉన్నారు, 8 మంది పిన్నమ్మలు. ఒక పిన్ని అప్పుల పాలైపోయింది, చచ్చిపోదాం అనుకున్నారు. వినండి, ఏండ్రం కలుపుకున్నారు. బంగారు పనిలో చచ్చిపోదాం అనుకుని అప్పుల పాలైపోయాం. వినాలి తల్లి, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, 4 గ్లాసులు ఏం కలుపుకున్నారంటే ఏండ్రం కలుపుకొని తలుపులు వేసుకున్నారు. తాగే సిచ్యువేషన్. అదే సమయానికి దైవజనుడు వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీయండి. ఎమ్మటినే పాస్టర్ గారు స్వరం విని గబగబా గ్లాసులు దాచేసి తలుపు తీసి బోరుని ఏడుస్తుంది. అయ్యగారు, మీరు ఒక్క నిమిషం లేట్ అయితే కనుక మా ఫ్యామిలీ అంతా చనిపోయేవాళ్ళమండి అని చెప్పి కన్నీరు కార్చింది. ఎందుకమ్మా అని అయ్యగారు అడిగితే జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పింది. అయ్యగారు ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి ప్రార్థన చేయగా నేడు వారి అప్పుల బాధలన్నీ తీరిపోయి, ఏమన్నా అర్థమవుతుందా? వారు కెనడా ప్రాంతంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. విజయవాడ ప్రాంతం నుంచి
కెనడా ప్రాంతానికి వెళ్ళి నేటికి 11 సంవత్సరాలుగా వస్తుంది. కెనడా ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నారు, కెనడా ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించారు, కెనడా ప్రాంతం నుంచి విజయవాడ వస్తూ వెళుతూ ఉంటారు. చనిపోవలసినటువంటి వారండి దేవుని మాట విన్నారు, దైవ సేవకుని మాట విన్నారు, బలహీనైపోయారు. బలహీనైన వారు ఇప్పుడు ఎవరి మాట విన్నారంటే సేవకుడి మాట విని ఆశీర్వదించబడ్డారు. ఈ యొక్క స్త్రీ కూడా ఎవరి మాట విందంటే సేవకుని మాట వింది, ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ రాత్రి నేను మీకు తెలియపరుస్తున్నా. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 29లో రాయబడిన మాట, సొమ్మసిలిన వారికి బలపరచువాడు ఆయనే. ఈరోజు నా దేవుడిని నేను చేయబోతున్నాడు తెలుసా? బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిశిలో బలియాగం అవటానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరచటానికి, బలహీనులైన నిన్ను బలవంతులుగా చేయటానికి, అనేక శోధనల చేత కొట్టుమిట్టాడుతున్న నిన్ను ఆయన శోధనల నుంచి తప్పించి నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధపాటు కలిగి పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు కదా. 33.5 సంవత్సరాలు జీవించారు కదా. 3.5 సంవత్సరాలు ఇదిగో దేవుని యొక్క శుభవార్తను అందించారు కదా. ఆ 3.5 సంవత్సరాలు ప్రపంచ సువార్తీకరణ జరిగింది కదా. ఆయన ద్వారా యావత్ ప్రపంచం అంతా కూడా ప్రభువుని ఎరిగింది. ఒకప్పుడు యేసు ప్రభు అంటే నేను దూషించేవాడిని, ఒకప్పుడు యేసు ప్రభు అంటే అవహేళన చేసేవాళ్ళం, ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఏ తల్లి అయితే ఆ యేసయ్యను దూషించిందో ఇప్పుడు అదే ఫ్యామిలీ అనగా మా ఫ్యామిలీ మొత్తం మాతో కలిసి సుమారుగా మా ఫ్యామిలీలో 378 మంది ప్రభువుని ఎరిగారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 378 మంది ప్రభువుని ఎరిగారు. కారణం తెలుసా? ప్రభువుని తెలుసుకోవటం వల్ల. మేము అంత మాత్రమే కాదు, బైబిల్ కాలేజీకి ముందుగా వేద పాఠశాలకి వెళ్ళి వేద పాఠశాలలో 4.5 సంవత్సరాలు వేదాన్ని అభ్యసించినప్పుడు, వేద పాఠశాలలో ఉన్నటువంటి ఆ వేదాన్ని అభ్యసించి తెనాలి టీవీ రోడ్లో ఇదిగో పౌరహిత్యం గుడిలో పూజారిగా చేస్తున్నప్పుడు యేసయ్యను దూషించాం. యేసు దేవుడు కాదు, కానీ అదే యేసుని ఇప్పుడు నామస్మరణ చేస్తున్నాం. అయ్యా, నేను ఎలాగైతే తెలుసుకున్నానో, నా కంటికి పొరలు ఎలాగైతే తొలగించావో, ఇదిగో తండ్రి ఇంకా నిన్ను దూషించేవారు ఉన్నారని చెప్పి ప్రార్థన చేయగా గుంటూరు మహాప్రాంతంలో 11 మంది బ్రాహ్మిన్స్ నా స్వయాన్ని నేనే బాప్తీసం ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని ఎరగడం జరిగింది 11 మందికి. ఎందుకు మాట చెప్తుంది తెలుసా? ప్రభువు నామాన్ని ఎరిగితే ఆ రకంగా ఎరగాలి, ప్రభువు మాట వింటే ఆ రకంగా వినాలి, ప్రభువు నామస్మరణ చేస్తే ఆ రకంగా చేయాలి. ఏదో చేసాం వచ్చాం వెళ్ళామంటే కాదండి. ప్రభు ఏం చేస్తే తెలుసా? మిమ్మల్ని బలహీనంగా ఉండటానికి ఆయన ఎన్నుకోలేదు, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి ప్రభు ఎన్నుకున్నాడు. కాబట్టి అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తెలియపరుస్తున్నాడు, సొమ్మసిలిన వారిని బలపరిచేవాడు ఆయనే అనగా లోకరక్షకుడు, ఆయనే అనగా అభిషిక్తుడు, ఆయనే అనగా ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి రాత్రి వేళ యేసే క్రీస్తుని విశ్వసించిన ఆ విశ్వసించిన వాడు ఏం చేయబడతాడంటే రక్షించబడతాడు. రక్షణ నీకు కావాలంటే కనుక ప్రభువుని ఎరగండి, ప్రభు నామాన్ని గణపరచండి. ఇదిగో ఈ రాత్రి వేళ ఎవరైనప్పటికీ నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే చాలు, నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్న ప్రభు పెట్టి తెలియపోస్తున్నా. దేవుడు కొద్దిమంది తన వినికిళ్ళు ఆస్వాదించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని వెళ్దాం. ప్రార్థన, దయచేసి కళ్ళు మూసేయండి. ప్రార్థన. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట, సొమ్మసిలిన వానికి బలమునిచ్చేవాడు ఆయనే. నిజమే కదా? ఈ రాత్రి నువ్వు ఎవరైనప్పటికీ సొమ్మసిల్లిపోతున్నావేమో, నిరుత్సాహ స్థితిలో ఉన్నావేమో, నా వల్ల కాదనుకుంటున్నావేమో, నిన్ను బలపరచడానికి ప్రభువు ఉన్నాడు, నీకు బలాన్ని దయచేయడానికి ప్రభువు ఉన్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని వెళ్ళా. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి అల్పము తండ్రి, అయోగ్యములు జ్ఞానము లేని మమ్మల్ని మీరు అనుకున్నారు. యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటను బట్టి 40వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా, సమస్యలేని వారికి
అయా బలంనిచ్చేవాడు ఆయన లేఖనంలో రాయబడిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ బలాన్ని పొందుకోవాలంటే ప్రభు నీ మాట వినాలంటున్నావు. నీ బలాన్ని పొందుకోవాలని ప్రభు మీతో సహవాసం చేయాలంటున్నావు. ప్రభు నీ బలాన్ని పొందుకోవాలంటే ప్రార్థన చేయాలని తెలియపరిచావు. చక్కటి 3 మాటలు. ఒకటి ప్రార్థన చేయాలన్నావు, రెండోది సహవాసం చేయాలన్నావు, మూడోది మాట వినాలని తెలియపరిచావు. ప్రభువా ఈ రాత్రి తండ్రి మీ మాట వినేవారు గుంటా సహాయం చేయండి. మీతో సహవాసం చేసేవారు గుంటా సహాయం చేయండి. మీ సన్నిధానంలో గొప్ప ప్రార్థనా యోధులుగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసులు పిలుపు గారు భయపడుతున్నటువంటి ప్రయాస ఏమాత్రము కూడా వ్యర్థము కానేరకుండా సహాయం చేయి. తన హృదయవాంఛన తీర్చండి. ఈ రాత్రి వేళ ఈ శబ్దం ఎవరైతే వినుచున్నారో, ఎందరైతే బలహీనలైన వారు ఉన్నారో ప్రభువా వారిని బలపరచండి. మీ గాయపడిన హస్తంతో తాకండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ రక్షణ లేనటువంటి వారు ఉన్నారు, మార్పు లేనటువంటి వారు ఉన్నారు, మారు మనసు లేనటువంటి వారు ఉన్నారు, మీ నామాన్ని ఎరగనటువంటి వారు ఉన్నారు, మీ వద్దకి రానటువంటి వారు ఉన్నారు. ప్రభువా వారందరితో మాట్లాడండి. మీ రక్షణకు సిద్ధపాటు కలిగే వారిగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా విధమైన వాక్యం ప్రభువా ప్రతి వాని హృదయంలో నీరు కనిపించడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియ